ఆధార్ సొల్యూషన్స్‌కి, వారాహి ఐటీ సొల్యూషన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఆల్రెడీ నేను ఇంతకు ముందుకు మీకు 1-60 క్వెషన్‌ల వరకు బిట్ వైస్‌గా 3 చాప్టర్స్ రిలీజ్ చేసున్నాను. ఇది 4థ్ చాప్టర్ వచ్చేసి మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క ఆపరేటర్ నాకు తెలవనిదేముంది అన్నట్టుగా అంటే మిమ్మల్ని ఉద్దేశించి కాదు. ఆహ్, ఇది చూస్తే ఏంది, చూడకపోతే ఏంది అన్నట్టుగా మరీ చూసి చూడనట్టుగా వదిలేస్తే కొంచెం చాలామంది ఆపరేటర్స్ ఫెయిల్ అవుతున్నారు. నిన్నకి నిన్న అంటే నిన్న డేట్ వచ్చేసి 16 తారీఖు 4వ నెల 2025కి కూడా నాకు తెలిసిన ఒక 6గురు ఆపరేటర్లు సస్పెండ్ అయ్యారండి. అంటే నేను చెప్తున్నా గాని వాళ్ళు వినిపించుకోవడం లేదా ఏంటి అనేది వాళ్ళకే వదిలేస్తున్నా. కానీ ఇక్కడ మనం 61 క్వెషన్ ఆహ్, చూసుకుంటే గనక వైల్ హ్యాండ్లింగ్ ఫింగర్ ప్రింట్ ఇమేజెస్ ఇఫ్ ద ఫింగర్స్ is or dash the same has to be noted that data has provided in the software. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫింగర్ ప్రింట్ ఇమేజెస్ అనేది ఇఫ్ ద ఫింగర్ ఇస్ ఆర్ అక్కడ పెట్టాలి అంటే ఆ యొక్క సాఫ్ట్‌వేర్ అంటే అందులో ఉన్నటువంటి స్టేషన్‌లో ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ ఆ యొక్క ఫింగర్ ప్రింట్ పైన ఉండే ప్లానెట్ ఉంటది కదా! దాని మీద ఏది పెడితే అదే అది డేటా అనేది నోట్ చేసుకుంటది అని చెప్పేసి అంటాండు. ఆ! ఏ ఏది ఏ డేటా అంటే మిస్సింగ్ చేసి ఇప్పుడు దాంట్లో ఫింగర్ ప్రింట్స్ దాని మీద పెట్టకున్నా గాని అది రికార్డ్ చేసుకుంటది. అంప్యూటేటెడ్ చేసుకున్నా గాని రికార్డ్ చేసుకుంటది. బ్యాండేజ్ పెట్టినా గాని రికార్డ్ చేసుకుంటది. కాబట్టి ఆల్ ఆఫ్ ద ఆహ్, గివెన్ ఆప్షన్స్ ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మనకు 62 ఇఫ్ ద ఆపరేటర్ ఈస్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ ఫేషియల్ ఇమేజెస్ బికాస్ ఆఫ్ ద పూర్ లైట్, ద ఆపరేటర్ షుడ్ మూవ్ ద ఎన్రోల్మెంట్ స్టేషన్ ఇన్ ఏ లొకేషన్ ఇన్ ద రూమ్ విత్ బెటర్ లైట్. కరెక్టే. ఇక్కడ ఏంటంటే ఒక ఆపరేటర్ ద క్యాప్చర్ ఇమేజ్ ఫేషియల్ ఇమేజ్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు రూమ్‌లో సరైన కాంతి అంటే లైట్ అనేది లేనప్పుడు బెటర్‌గా ఎన్రోల్మెంట్ స్టేషన్‌ని ఎక్కడైతే లైటింగ్ ఉన్నదో అక్కడ పెట్టుకొని చేస్తాడు. ఇది నిజమే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండి. ఇదంతా గూడా మనకు చాప్టర్ ఏం నడుస్తుందంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఒక అంగవైకల్యం ఉన్న వ్యక్తికి, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్న వ్యక్తికి మనం ఏ విధంగా చేస్తాము, ఏ విధంగా చేయాలనే దాని గురించి ఇక్కడ క్వెషన్ ఆన్సర్స్ చూడండి. ఇఫ్ ద బ్యాండేజ్డ్ ఫింగర్ ఆఫ్ ద అప్లికెంట్ హాస్ టు బి క్యాప్చర్డ్ ఫింగర్ ప్రింట్ ఇమేజ్, ద ఆపరేటర్ షుడ్ ఏం చేస్తాడు? ఒక ఫింగర్‌కి అప్లికెంట్‌కి ఫింగర్‌కి బ్యాండేజ్డ్ ఉంది. క్యాప్చర్ ద ఫింగర్ ప్రింట్ ఇమేజ్. ద ఆపరేటర్ షుడ్ ఏం చేయాలి దాన్ని? బ్యాండేజ్ ఉన్నాడనుకోండి ఒక వ్యక్తికి బ్యాండేజ్ ఉంటే అంటే ఫింగర్ ప్రింట్స్‌కి బ్యాండేజ్ ఉంటే దాన్ని ఆ యొక్క ఆపరేటర్ ఏం చేయాలి? క్రాప్ ద బ్యాండేజ్ ఇన్ ద ఇమేజ్. ఆ యొక్క ఇమేజ్‌లో క్రాప్ అంటే తీసేయటం. ఎక్సెప్షన్ ఫోటోలో తీసినప్పుడు తీసేయటం. క్యాప్చర్ ద ఫింగర్ ప్రింట్ ఆఫ్ ద రిమైనింగ్ ఫింగర్స్. మిగిలిన ఫింగర్స్‌ని ఆహ్, క్యాప్చర్ చేయటం. అంటే ఏదైతే ఎక్సెప్షన్ ఉందో దాన్ని కాకుండా మిగిలిన ఫింగర్స్ క్యాప్చర్ చేయటం. ఓకే. ఇది కరెక్టే. క్రాప్ ద బ్యాండేజ్ ఇన్ ద ఇమేజ్. బ్యాండేజ్ యేసుంటే దాన్ని తీసేయటం. ప్లస్ క్యాప్చర్ ద ఇమేజ్ బ్యాండేజ్డ్ ఫింగర్ సెపరేట్‌లీ అండ్ అదర్ ఫింగర్ సెపరేట్‌లీ అండ్ గ్రూప్ బోత్ ద ఇమేజెస్. ఇక్కడ ఈ 3 గూడా కరెక్ట్ అయిన ఆన్సరే. ఆల్ ద గివెన్ ఆప్షన్స్. నెక్స్ట్ క్వెషన్. If standard images of the fingerprints are not possible of enroll due to dryness, the operator should probably ask the enrollee to wash his face. ఇక్కడ మీరు ఏంటంటే క్వెషన్ ఏంటంటే ఒక రెసిడెంట్ వచ్చేసి తన యొక్క ఇమేజ్ అనేది అంటే ఇమేజ్ ఆఫ్ ద ఫింగర్ ప్రింట్ అనేది ఎన్రోల్ చేస్తున్నప్పుడు డ్రై అయినాయి. అంటే అతని యొక్క ఫింగర్స్ డ్రై అయ్యి ఉన్నాయి. డ్రై అయ్యి ఉంటే ఆపరేటర్ ఏమని సజెస్ట్ చేయాలి? ఫింగర్స్ కడుక్కొచ్చుకొని కూర్చో బాబు పెట్టండి అని చెప్పేసి మాట్లాడాలి. అట్లా కాకుండా నువ్వు ఫేస్ వాష్ చేసుకొని రా అని చెప్పేసి మాట్లాడతారా? ఇది తప్పు. కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ 65. The operator would make a reasonable number of attempts to the capture biometric the resident in if the fingerprint capture on the planet is not quite quality.
ఇక్కడ క్వెషన్ వచ్చేసి ఏంటంటే, మనం రెసిడెంట్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఎన్ని సార్లైనా క్యాప్చర్ చేసుకోవచ్చు క్వాలిటీ కోసం అనేది ఇక్కడ ఇచ్చిన క్వెషన్. ఇది కరెక్టే. నెక్స్ట్, ఇఫ్ ద క్యాప్చరింగ్ ఐరిస్ ఇమేజ్ ఈజ్ నాట్ పాసిబుల్ డ్యూ టు deformity or disease, the operator should ask the resident get the eyes operated. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆపరేటర్కి ఏదైనా వైకల్యం లేదా వ్యాధి కారణంగా ఐరిస్ చిత్రాన్ని ఆపరేటర్ నివాసికు కళ్ళ చికిత్స చేయాలి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఒక మనం ఐరిస్ని క్యాప్చర్ చేయలేకున్నప్పుడు ఆ యొక్క ఏదైనా వైకల్యం అంటే ఏదైనా జబ్బు పట్టినప్పుడు ఆ యొక్క అంటే కళ్ళు ఆపరేటర్ దాన్ని శస్త్రచికిత్స చేయాలి అని అంటున్నాడు. అది కరెక్టేనా? కాదు. మనం ఎందుకు శస్త్రచికిత్స చేస్తాం? మనం ఆధార్ దింపేవాళ్ళం, డాక్టర్లం కాదు కదా. సో ఫాల్స్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, టాపిక్ వచ్చేసి గైడ్ లైన్స్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆపరేటర్ సూపర్వైజర్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఎన్రోల్మెంట్. క్వాలిటీ ఎన్రోల్మెంట్ ఏ విధంగా చేయాలి, అసలు క్వాలిటీ ఎన్రోల్మెంట్ అంటే ఏంటిది అనే దాని గురించి ఇక్కడ మనం టాపిక్ అన్నమాట. ఇక్కడ ఏమని ఇచ్చిండు, ఐడెంటిఫై ద ఎర్రర్ టైప్ ఇన్ ద గివెన్ ఇమేజ్. ఇక్కడ మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కొన్ని చిత్రాలు ఇస్తాడు, అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ ఇస్తారు, కొన్ని ఇమేజెస్ ఇస్తాడు. ఇచ్చి దాంట్లో ఏం మిస్ మ్యాచ్ ఉంది అని చెప్పేసి అడుగుతాడు అనమాట. నేను మీకు ఇక్కడ ఆ ఫోటో చూపించడానికి ప్రయత్నం చేస్తా. అది బ్లర్గా ఉంటుంది, అంటే అది యుఐడిఏ వాళ్ళ దగ్గరనే మాత్రమే డిజైన్ చేసి ఉంటుంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ బయటికి రాదు ఆ చిత్రం అనేది. నేను మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తా. అది అంటే బ్లర్గా వస్తుంది, అంటే ఇమేజే తక్కువగా ఉంటుంది. అది దాన్ని కూడా మీకు చూపించడానికైతే నేను ప్రయత్నం చేయడానికైతే నేను చేస్తానన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక ఐడెంటిటీ ద ఎర్రర్ టైప్ ఇన్ గివెన్ ద ఇమేజ్. ఒక చిత్రాన్ని ఇచ్చి దాంట్లో ఏంటిది ఎర్రర్ ఉందని చెప్పేసి మీకు ఇస్తాడు. ఏంటిదంటే దాని యొక్క ఆన్సర్ వచ్చేసి పాసిబుల్ ఏజ్ ఫోటో మిస్ మ్యాచ్. పాసిబుల్ ఏజ్ ఫోటో మిస్ మ్యాచ్ అంటే ఒక వ్యక్తి యొక్క ఫోటోను చూపించి, అంటే 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి 70 సంవత్సరాలని చెప్పేసి అందులో ఇస్తాడు. అక్కడ మీరు ఫోటోని చూసి ఏజ్ని ఐడెంటిఫై చేయాలి. అట్లా ఐడెంటిఫై చేసి పెట్టాలన్నమాట. అది ఫోటో ఏజ్ మిస్ మ్యాచ్ కాలేదు అని చెప్పేసి ఇక్కడ పెట్టాలన్నమాట. ఒకవేళ దాంట్లోనే ఇంకొక చిత్రం ఇచ్చి పాసిబుల్ జెండర్ ఫోటో మిస్ మ్యాచ్ అంటే, ఇక్కడనేమో దాంట్లో మీకు ఇచ్చిన ఫోటోలనేమో మేల్ అని ఉండి దాంట్లో ఫోటో ఏమో ఫీమేల్ ఇచ్చిండు అనుకోండి, అప్పుడు పాసిబుల్ జెండర్ ఫోటో మిస్ మ్యాచ్ అని చెప్పేసి ఇస్తారనమాట. ఇంకా పూర్ క్వాలిటీ ఫోటోగ్రాఫ్ ఇన్కరెక్ట్ ఫోటో అంటే ఏంటంటే, చాలా డార్క్గా ఒక చిత్రాన్ని ఇచ్చి దాంట్లో డార్క్గా అసలు ఫోటోనే కనిపించకుండా నల్లగా కనిపించింది అనుకోండి, అది పూర్ క్వాలిటీ ఆఫ్ ఫోటో, ఇన్కరెక్ట్ ఫోటో అని చెప్పేసి మాట్లాడచ్చు. ఫోటో ఆఫ్ ఫోటో, ఒక ఫోటోని ఇచ్చి దాంట్లో మన డైరెక్ట్ ఫోటోని క్యాప్చర్ చేయకుండా మన మొబైల్లో ఉన్న ఫోటోనో, లేదంటే పాస్ ఫోటోనో, ప్రింట్ తీసిన పాస్ ఫోటోనో, లేదంటే ఏదైనా మ్యాగజైన్ అట్లాంటివి ఏదైనా ఫోటో తీసినాం అనుకోండి, అది ఫోటో ఆఫ్ ఫోటో కిందకి వస్తాయి. ఇట్లాంటివి క్వశ్చన్స్ మీకు ఇమేజెస్ ఇచ్చి దాంట్లో ఏది తప్పు ఉందో తెలియజేయండి అని చెప్పేసి ఇస్తాడు అనమాట. దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 68. ఇక్కడ కూడా 68 క్వశ్చన్ ఏంటంటే, ఐడెంటిటీ ద ఎర్రర్ ఇన్ ఇమేజ్ ఏంటంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి, అక్కడ మీకు ఒక ఇమేజ్ ఇస్తాడు. ఆ ఇమేజ్ ఇవ్వడానికి నేనైతే ప్రయత్నం చేస్తా. పాసిబుల్ ఎర్రర్ ఇన్ నేమ్ అండ్ అడ్రస్. పాసిబుల్ ఎర్రర్ ఇన్ నేమ్ అండ్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఇక్కడ నీకు ఇమేజ్ ఇస్తే మీకు అర్థమైంది. ఆ ఇమేజ్ ఏంటంటే, అందులో ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే,
నేము, అడ్రస్సు, సరైన ట్రాన్స్‌లేషన్ జరగకపోవడం. అంటే కలిపి టోటల్‌గా నేమ్‌ని కలిపి రాయటం. అడ్రస్ మొత్తం గ్యాప్‌లు లేకుండా కలిపి రాయడం. ఇట్లాంటివి. ప్లస్ ట్రాన్స్‌లేషన్ మీన్స్ అదే వస్తది. లోకల్ లాంగ్వేజెస్ అది సెపరేట్ అనమాట. ఇది ఆన్సర్ వచ్చేసి ఇదొస్తది 68. 69 వచ్చేసి దీంట్లో గూడా మీకు ఒక ఫోటో ఇచ్చి, ఆ ఫోటోల రిలేషన్‌షిప్ ఎర్రర్ అని ఉంటదండి. ఏముంటది అంటే రిలేషన్‌షిప్ ఎర్రర్ అని ఉంటది. రిలేషన్‌షిప్ ఎర్రర్ అంటే ఐ మీన్ ఎట్లా చెప్పాలి? ఒక ఒక నిమిషం. సరే మీకైతే ఫోటో చూపిస్తా. ఫోటోలో ఒక పర్సను ఒక పర్సన్ ఫోటో ఇచ్చి, ఇంకొక పర్సన్ ఫోటో ఇస్తే ఆ యొక్క రిలేషన్‌షిప్ అనేది వేరుగా ఉంటది. అది చూసుకోవచ్చు తర్వాత. దీని ఆన్సర్ వచ్చేసి రిలేషన్‌షిప్ ఎర్రర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది గూడా సేమ్ మనం క్వాలిటీ ఎన్రోల్‌మెంట్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఐడెంటిటీ ద ఎర్రర్ టైప్ ఆఫ్ ఇన్ ద గివెన్ ఇమేజ్. ఏదైతే మీకు చిత్రం ఇస్తారో ఇక్కడ దాంట్లో ఏం ఎర్రర్ ఉందనేది మీరు ఐడెంటిఫై చేయాలి. అదే క్వెషన్స్, ఆన్సర్స్ ఇచ్చేది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఫోటో ఇస్తాడు. ఆ ఫోటోలో ఒక వ్యక్తి ఫోటో దిగి ఉంటాడు. ఆ ఫోటో ఏ విధంగా దిగిండు? పాస్ ఫోటో ఇచ్చిండా? లేదంటే ఆహ్, ఏమిచ్చిండు? పాస్ ఫోటో ఇచ్చిండా? లేదంటే వేరే సారీ. ఫోన్‌లో ఫోటో తీసుకున్నాడా? సిస్టమ్ నుంచి డైరెక్ట్ ఫోటో క్యాప్చర్ చేసుకున్నాడా? అనేది డైరెక్ట్ పర్సన్‌ని కాకుండా వేరే ఫోటోస్ ఇస్తే దాన్ని ఫోటో ఆఫ్ ఫోటో అంటారు. అది గుర్తుపెట్టుకోండి. 71. 71 వచ్చేసి ఒక ఫోటోను ఎక్సెప్షన్ ఫోటో ఇచ్చి ఇక్కడ నేను ఆన్సర్ ముందుగానే పెట్టేస్తున్నా. ఒక ఎక్సెప్షన్ ఫోటో అంటే అంగవైకల్యం పొందినటువంటి వ్యక్తి ఫోటో ఇచ్చి, పక్కన డైరెక్ట్ ఇమేజ్ ఒకటి ఫోటో తీస్తాము. ఇంకో దాని పక్కన అతనికి ఏ వేళ్ళు ఏదైతే లేదో దాన్ని చూపిస్తూ ఒక ఫోటో తీస్తాం. అది మీకు దీంట్లో ఇమేజెస్‌లో ఇస్తాడు. ఇట్లా చేతులు పెట్టి ఇట్లా దిగినట్టుగా ఇస్తాడు గానీ, దాంట్లో ఫింగర్స్ మిస్ అయినాయనే కదా! మనం ఎక్సెప్షన్ పెట్టేది. ఆ ఫింగర్స్ మిస్ అయినా గానీ, మిస్ కాలేదు అన్నట్టుగా ఫోటో తీసి పెడితే, అది నో ఎక్సెప్షన్ అవైలబుల్ ఇన్ ఎక్సెప్షన్ ఫోటో. అంటే ఎక్సెప్షన్ ఫోటోలో వేలు లేనట్టుగా, అంటే లేనట్టుగా తీయాలి మనం. కానీ ఉన్నట్టుగా ఫోటో తీస్తాం. అది అందులో ఉన్నటువంటి మీకు కనిపించే దాంట్లో నో ఎక్సెప్షన్ అవైలబుల్ ఇన్ ఎక్సెప్షన్ ఫోటో. ఎక్సెప్షన్ ఫోటో ఉండాల్సిన దాంట్లో ఎక్సెప్షన్ అనే ఫోటో లేదు అని అర్థం. ఇది 71. 72 ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఒక ఆహ్, ఇమేజెస్ ఇచ్చి ఎక్సెప్షన్ ఫోటో గురించే మాట్లాడుకుంటున్నాం. ఒక ఇమేజ్ ఇచ్చి మనం ఫోటో తీసినప్పుడు పర్సన్ ఫోటో తీసుకుంటాం. ఎక్సెప్షన్ ఫోటోలో కూడా ఎక్సెప్షన్ అంటే ఫింగర్స్ లేనట్టుగా ఫోటో తీసుకుంటాం. ఆహ్, ఆ ప్లేస్‌లో ఫింగర్స్ లేనట్టుగా ఫోటో కాకుండా ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు ఫోటోను అంటే ఒక మొబైలే కావచ్చు, ఒక చైరే కావచ్చు. ఏదైనా ఒక వస్తువు ఫోటోను తీసినామనుకోండి. ఇక్కడ ఏమంటారు? ఆబ్జెక్ట్ ఇన్ ఎక్సెప్షన్ ఫోటో. ఏమంటారు? ఆబ్జెక్ట్ ఇన్ ఎక్సెప్షన్ ఫోటో అని అంటారు. రైట్. నెక్స్ట్ 73. హ్మ్. ఇక్కడ, ఇక్కడ ఏమిస్తాడంటే 73లో వచ్చేసి ఒక ఇమేజెస్ ఇచ్చి దాంట్లో ఫోటో తీసినప్పుడు ఆహ్, నా ఫోటో ఉంది. అందులో ఫోటో తీసేటప్పుడు ఫోటో తీసుకున్నా. ఎక్సెప్షన్ ఫోటోలో వచ్చేసి డిఫరెంట్. ఒక చిన్న పిల్లాడి ఫోటోనో, చిన్న అమ్మాయి ఫోటోనో డిఫరెంట్ ఫోటో. అంటే నా నా నేను ది ఇప్పుడు నన్ను దింపిన ఫోటో. నేను దిగిన ఫోటోని నేనే ఎక్సెప్షన్‌గా నేను దిగాలి. నన్ను దింపాలి. అట్లా కాకుండా వేరే డిఫరెంట్ పర్సన్‌ని దింపటం. అది బోత్ ఫోటో ఆఫ్ డిఫరెంట్ పర్సన్.
దానికి దీనికి మ్యాచ్ కాలేదు అని ఇది ఒక ఎర్రర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 74. ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ పెట్టేసి ఉన్నా నేను. ఎందుకంటే ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు రిలేషన్‌షిప్ ఎర్రర్. వాట్ ఈస్ ద రిలేషన్‌షిప్ ఎర్రర్? రిలేషన్‌షిప్ ఎర్రర్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు ఏ విధంగా గుర్తిస్తారు? వెన్ ద గివెన్ రిలేషన్‌షిప్ ఈస్ ద అడ్రెస్ సెక్షన్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ గివెన్ జెండర్ ఆర్ ఫోటో ఆఫ్ ద రెసిడెంట్. ఇక్కడ మనం చిరునామా భాగంలో ఇచ్చిన సంబంధం, నివాసి యొక్క సంబంధం ఇచ్చిన లింగం లేదా ఫోటో ద్వారా సరిపోలేదు. నాట్ మ్యాచింగ్ అన్నమాట. అంటే రిలేషన్‌షిప్ మనం ఎవరు తీస్తాం? మన నాన్నగారి రిలేషన్‌షిప్ అని ఇచ్చాం. కానీ అక్కడికొచ్చేసరికి చిరునామా భాగంలో ఇచ్చిన సంబంధం, నివాసి యొక్క లింగం. అంటే అక్కడ మ్యాచ్ మా అమ్మది అక్కడ నేను ఫోటో క్యాప్చర్ చేయటమా, లేదంటే జెండర్ క్యాప్చర్ చేయటమా, జెండర్ వేరే విధంగా అంటే ఫింగర్స్ పెట్టటమా, వేరే ఫింగర్ పెట్టియటమా, ఇట్లాంటివి వేరు వేరు రకాలుగా అంటే డిఫరెంట్ పర్సన్‌ని నేను రిలేషన్‌షిప్‌గా ఇప్పుడు మా నాన్నని ఎంచుకొని మా అమ్మది ఫింగర్ పెట్టియటం అట్లాంటివి ఉంటాయి కదా! అది రిలేషన్‌షిప్ ఎర్రర్ కింద వస్తది. నెక్స్ట్ క్వెషన్ 75. ఆహ్, హౌ టు హౌ డు యూ ఐడెంటిఫై యాన్ ఇన్‌కంప్లీట్ అడ్రెస్? అసలు ఆహ్, ఇన్‌కంప్లీట్ అడ్రెస్ అనేది ఏ విధంగా మనం గుర్తించవచ్చు అనేది ఇక్కడ ఇచ్చిండు మనకు. ఇఫ్ ద ల్యాండ్‌మార్క్ గివెన్ అంటే కొన్ని చోట్ల ల్యాండ్‌మార్క్ ఉంటది, ఉండదు. స్ట్రీట్ నంబర్ ఈస్ నాట్ మెన్షన్ అంటే స్ట్రీట్ నంబర్ కొన్నిటికి ఉంటాయి, ఉండవు. ఇఫ్ ద ఆఫీస్ అడ్రెస్ నాట్ గివెన్ ఆఫీస్ అడ్రెస్ అనేది కాదు. ఎక్కడ ఉంటే అక్కడ ఉంటది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏందంటే ఇఫ్ లెస్ దెన్ 3 లొకేషన్స్ ఆర్ గివెన్ 3 కంటే తక్కువ ప్రదేశాలు ఇచ్చినప్పుడు మనం దాన్ని ఇన్‌కంప్లీట్ అడ్రెస్‌గా గుర్తుంచుకోవాలి. 3 కంటే తక్కువ లొకేషన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఇన్‌కంప్లీట్ అడ్రెస్‌గా గుర్తుంచుకోవాలి. అంటే సపోజ్ విలేజ్ నేము, మండల్, డిస్ట్రిక్ట్ ఇట్లాంటివి దాని కిందకి తీసుకొస్తాయి. ఇది నెక్స్ట్ 75. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫ్రాడ్? ఫ్రాడ్‌ని ఏ విధంగా మనం గుర్తిస్తాం, కన్సిడర్ చేస్తాం అనే దాని గురించి ఇక్కడ మనకు క్వెషన్. ఏ విధంగా ఫ్రాడ్ గుర్తించవచ్చు మనం? ఫ్రాడ్ చేసిండని చెప్పేసి అంటే ఆ యొక్క ఆపరేటర్‌కి తెలుసు ఏ విధంగా చేయాలి, ఎన్రోల్‌మెంట్ ఎట్లా చేస్తే క్వాలిటీ ఎన్రోల్‌మెంట్ అయితది, ఎట్లా చేయకుంటే అది డూప్లికేట్ అయితారు. తెలిసి కూడా కొంతమంది తప్పులు చేస్తా ఉంటారు. మనోళ్ళే గదా! మన లోకల్ లీడరే, మా ఎమ్మెల్యే అట్లా ఇట్లా సంథింగ్ ఎవరైనా మా రిలేషన్స్ కావచ్చని జెప్పేసి అట్లా నాకు ఫోటో ఇది నేను చూస్తానికి బాగాలేను, బ్లాక్‌గున్నా. నేను నా ఒక ఫోటో ఇస్తా నీకు. లేదంటే ఫోన్‌లో ఫోటో చూపిస్తా. దాన్ని ఫోటో తీయి అని జెప్పేసి అంటారు. అంటే టేకింగ్ ఆఫ్ ఫోటో. దాన్ని మనం ఫ్రాడ్‌గా గుర్తించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 77. ఏ రెసిడెన్స్ 77. A resident admires on the Bollywood celebrities. He requests the operator to attach celebrity's image in his Aadhaar rather than his photo. Can the operator agree to the resident's request? ఒక రెసిడెంట్ వచ్చేసి నాకు ఒక యాక్టర్ అంటే ఇష్టం. చిరంజీవి లైక్ ఎవరైనా గానీ ఒక యాక్టర్ అంటే ఇష్టం. తన యొక్క ఫోటోని నాకు నా ఇమేజ్‌లో అంటే నేను దిగే ఫోటోలో అతని యొక్క ఫోటోను క్యాప్చర్ చెయ్యి అని రిక్వెస్ట్ చేసిండనుకోండి మనకు ఆపరేటర్. దాన్ని మనం దాన్ని తీసుకోవచ్చా మనం? హ్మ్. కాదు. కాబట్టి నో. దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. అది నో. నెక్స్ట్ 78. An exception photo in enrollment image shows no exception. Which of the following option should be operator mark? ఇక్కడ వచ్చేసి మనం ఆహ్, ఆహ్, అసలు క్వెషన్ ఏంటంటే, "యాన్ ఎక్సెప్షన్ ఫోటో ఇన్ ఎన్రోల్మెంట్ ఇమేజ్ షోస్ నో ఎక్సెప్షన్స్."
ఎక్సెప్షన్ ఫోటోలో ఎన్రోల్మెంట్ ఇమేజ్‌లో నో ఎక్సెప్షన్ అనేది క్యాప్చర్ చేస్తూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ షుడ్ బి ఆపరేటర్ మార్క్. అసలు ఏం ఫాలో అయితాడు ఆపరేటర్ అనే వ్యక్తి ఏ విధంగా ఫాలో అయ్యి ఆ యొక్క ఎన్రోల్మెంట్‌ని కంప్లీట్ చేస్తాడు అనే దాని గురించి క్వెషన్. ఇక్కడ మనం ఎట్లా గుర్తించాలి అనేది క్వెషన్ అనమాట. ఇక్కడ 2 సార్లు ఇచ్చిండు. నో ఎక్సెప్షన్ అవైలబుల్ ఇన్ ఎక్సెప్షన్ ఫోటో. దాన్ని ఎట్లా గుర్తిస్తారు మీరు అని జెప్పేసి అడిగిండు. ఏ విధంగా మార్క్ చేస్తాడు ఆపరేటర్ అంటే, నో ఎక్సెప్షన్ ఇన్ అవైలబుల్ ఎక్సెప్షన్ ఫోటో. ఎక్సెప్షన్ చేయాల్సిన ఫోటోలు అంటే అంగవైకల్యం ఉంది అని చూపించాల్సిన ఫోటోలో ఆ ఫోటో లేదు అని జెప్పేసి గుర్తించడమే. ఓకే. నెక్స్ట్ 79 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విల్ యూ చెక్ ఇన్ కేస్ యూ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్సెప్షన్ ఫోటో. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ క్వెషన్ అర్థం చేసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విల్ యూ చెక్. ఏం పాటిస్తారు? మీరు ఏ విధంగా చెక్ చేస్తారు? చెక్ ఇన్ కేస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్సెప్షన్ ఫోటో. ఇందాక మీకు చెప్పిన నేను. ఎక్సెప్షన్ ఫోటోలో ఆబ్జెక్ట్ ఒక వస్తువు అనేది ఇస్తే దాన్ని మీరు ఏ విధంగా గుర్తిస్తారు? ఏమంటారు దాన్ని మీరు? ఆబ్జెక్ట్ ఇన్ ద ఎక్సెప్షన్ ఫోటో అని అంటాం. ఎక్సెప్షన్ ఫోటో ప్లేస్‌లో ఏదో ఒక వస్తువు ఉందని జెప్పేసి చెప్తాం. అంతే దాని ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఫోటో ఆఫ్ ఫోటో ఎర్రర్. ఫోటో ఆఫ్ ఫోటో ఉన్నది ఎర్రర్ ఉంది అని జెప్పేసి ఏ విధంగా గుర్తిస్తాం మనం? అంటే దేన్ని పరిగణలోకి తీసుకుంటాం? హార్డ్ కాపీ ఆఫ్ ఫోటో అంటే ఫోటో తీసుకొచ్చి ఇవ్వటం. ఫోటో ఆఫ్ మానిటర్‌లో ఉన్న ఫోటోని తీయటం. ఫోటో ఆన్ మొబైల్ డివైస్ మొబైల్‌లో ఉన్నటువంటి ఫోటోని తీయడం. ఫోటో ఆన్ మ్యాగజైన్ అంటే పేపర్‌లో ఒక ఫోటో ఉంటే ఆ ఫోటోని తీయటం. ఇవన్నీ కరెక్టే కాబట్టి ఆల్ ఆఫ్ ద గివెన్ క్వెషన్స్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇది మీకు ఇంత క్లుప్తంగా తెలియజేస్తున్నప్పుడు కొంచెం ఫాలో అయ్యి చూడండి. ఒకసారి ఇవే క్వెషన్స్ మీకు అర్థమయ్యేటట్టుగా మంచిగా చెప్తున్నా. జాగ్రత్తగా ఇవి ఫాలో అయ్యి ఎగ్జామ్ పాస్ అవ్వండి. ఒకవేళ మీరు నా యొక్క వీడియోస్ చూసి ఎగ్జామ్స్ పాస్ అయినట్టయితే కొంచెం దయచేసి ఆహ్, కామెంట్ సెక్షన్‌లోకొచ్చి సరే 4 చాప్టర్లు, 5 చాప్టర్లు చేసినా గానీ దాంట్లో మీ వీడియో ద్వారా నేను పాస్ అయినా అనేది ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి. నేను చాలా సంతోషపడతాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వారాహి ఐటీ సొల్యూషన్స్‌కి ధన్యవాదములు మీ అందరికీ.